అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నటువంటి వీడియో మ్యాథ్స్లో ఒక మంచి బెస్ట్ కాలేజ్ అని చెప్పవచ్చు. సో మన దేశంలో మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇప్పుడు పేరెంట్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, చాలామంది మ్యాథ్స్ని ఇష్టపడుతూ ఉంటారు. కానీ మ్యాథ్స్లో మరింత లోతుగా ఫండమెంటల్ లెవెల్లో చదవాలని రీసెర్చ్ చేయాలనుకునే వాళ్ళకి సరైన ఇన్స్టిట్యూట్ ఇండియాలో చాలా తక్కువ. అది కూడా మంచి ప్లేస్మెంట్స్, మంచి ప్యాకేజెస్ కలిసి ఇస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్స్ చాలా అరుదు. సో అలాంటి స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ఏదైనా ఇన్స్టిట్యూట్ ఉంది అంటే అదే మన చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్. దీన్ని మనం సిఎంఐ అని కూడా అంటాం. ఇది కేవలం కాలేజ్ కాదు, గణితాన్ని ప్రేమించి మరియు దాని మీదనే కెరీర్ చేయాలనుకునే వాళ్ళు, కెరీర్ని బిల్డ్ చేయాలనుకునే వాళ్ళ కోసం స్థాపించినటువంటి ఒక మంచి కాలేజ్. ఇది వారికైతే అంటే ఎవరైతే మ్యాథ్స్ను ఎక్కువగా ఇష్టపడి వాళ్ళ కెరీర్గా మలుచుకుందాం అనే వాళ్ళకి ఇదైతే ఒక మంచి డెసిషన్ అని చెప్పవచ్చు. ఈ కాలేజీని వాళ్ళు నిర్ణయించుకోవడం అనేది వాళ్ళకు ఉన్నటువంటి మంచి డెసిషన్. ఈ ఇన్స్టిట్యూట్ని స్థాపించిన వ్యక్తి పద్మభూషణ్ గ్రహీత సిఎస్ శేషాద్రి గారు. 1970లలో ఆయన కళలతో, ఈ సిఎస్ శేషాద్రి ఎవరైతే ఉన్నారో ఆయన కళలతో స్టార్ట్ అయినటువంటి కాలేజ్ ఈ సిఎంఐ. అదే కాలేజ్ ఈరోజు ప్రపంచ స్థాయిలో గణిత పరిశోధనా కేంద్రంగా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. సో సిఎంఐ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే రీసెర్చ్ మరియు టీచింగ్ మధ్య ఒక బ్రిడ్జ్ని చేయడం, అంటే ఆ రెండింటి మధ్య ఒక సమతౌల్యాన్ని ఏర్పరచడం. సో ఇక్కడ టీచర్స్ కూడా రీసెర్చర్స్ అండ్ రీసెర్చ్ చేసే వాళ్ళు కూడా టీచింగ్లో పార్టిసిపేట్ అయితే చేస్తారు. సో అందుకే ఇక్కడ విద్యార్థులు నేర్చుకునేది కేవలం బుక్స్లోని సబ్జెక్ట్ కాదు, అంటే సబ్జెక్ట్ మీన్స్ బుక్స్లోని మ్యాథ్స్ కాదు, నిజమైన రీసెర్చ్ అట్మాస్ఫియర్ అక్కడ ఉండేది. సో ఇంకా విశేషం ఏంటంటే సిఎంఐకి ఫండింగ్ గవర్నమెంట్ నుండి కూడా వస్తుంది. సో ప్రైవేట్ కంపెనీస్ నుండి కూడా వస్తుంది, అంటే కొన్ని కంపెనీస్ కూడా వీళ్ళకి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా వస్తుంది. సో ఇస్రో, డిఆర్డిఓ లాంటి సైంటిఫిక్ సంస్థలతో పాటు ఇన్ఫోసిస్ లాంటి కార్పొరేట్ దిగ్గజాలు కూడా సిఎంఐని సపోర్ట్ చేస్తున్నాయి ఫైనాన్షియల్గా. సో అక్కడి క్యాంపస్ సైజు చిన్నదైనప్పటికీ కూడా ఫీజులు కూడా మోస్తరు స్థాయిలో, అంటే మరీ హై కాకుండా లో కాకుండా మీడియం స్థాయిలో అయితే ఉంటాయి. కానీ ఇక్కడ స్టాండర్డ్స్ మాత్రం ప్రపంచ స్థాయి ప్లేస్మెంట్స్ వచ్చే స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి అకాడమిక్స్ పరంగా చూస్తే. సో ప్యాకేజెస్ కూడా మనకి అదే విధంగా ఉంటాయి, లక్షల్లో ఉంటాయి ప్యాకేజెస్. ఇక్కడ చదవడం అనేది ఒక గౌరవం మాత్రమే కాదు, ఒక భవిష్యత్తుకు గ్యారంటీ. సో సిఎంఐ నుండి పాస్ అయ్యే స్టూడెంట్స్ కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీలో హైయర్ స్టడీస్లో అంటే పిహెచ్డి ప్రోగ్రామ్స్కి కూడా సెలెక్ట్ అవుతున్నారు, అది కూడా ఫుల్ స్కాలర్షిప్తో. ఈ విషయం సిఎంఐ స్టాండర్డ్స్కి ఒక స్ట్రాంగ్ రికగ్నైజేషన్లా కూడా మనం చెప్పవచ్చు. చిన్న క్యాంపస్, సింపుల్ సెటప్, కానీ పెద్ద కళలు, గొప్ప రీసెర్చ్, అదే చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్. చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ గణిత శాస్త్రాలు అంటే మ్యాథ్స్లో బోధన మరియు రీసెర్చ్ సంబంధించినటువంటి ఒక ప్రఖ్యాత సంస్థ అని చెప్పవచ్చు. 1989లో స్పైక్ సైన్స్ ఫౌండేషన్లో భాగంగా ఇదైతే స్థాపించబడింది. 1996 నుండి ఇది స్వతంత్ర విద్యా సంస్థగా అంటే ఇండివిజువల్ ఇన్స్టిట్యూట్గా అయితే కొనసాగుతుంది. క్యాంపస్ ఏరియా వచ్చేసి చెన్నై సమీపంలోని సిరుషేరి పార్క్ దగ్గరగా ఉంటుంది. 5 acres క్యాంపస్. మనం అకాడమిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 2 కోర్సెస్ ఉంటాయి, బీఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. సో దీంట్లో మనం బీఎస్సీ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కనుక చూసినట్లయితే ఈ ప్రోగ్రాంలో ప్రాథమిక మరియు అధునాతన గణిత శాస్త్ర కోర్సులు అయితే ఉంటాయి. అదనంగా కంప్యూటర్ సైన్స్లోని కొన్ని ముఖ్యమైన కోర్సులు కూడా ఉంటాయి. సో అవి ఏంటంటే డిజైన్ అండ్ అనాలిసిస్ ఆల్గరిథమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, కంప్యూటబిలిటీ థియరీ. సో ఈ కోర్సులను గణిత శాస్త్రం అంటే మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్లో క్రియాశీలకంగా అంటే ఇంపార్టెంట్ రీసెర్చెస్ పరిశోధనలు చేస్తున్న టీచర్స్ అయితే అంటే ఫ్యాకల్టీ అయితే టీచ్ చేయడం జరుగుతుంది. అందువల్ల విద్యార్థులు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు నేర్చుకోవడం కూడా జరుగుతుంది. సో బీఎస్సీ హానర్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ కనుక చూసినట్లయితే ఈ ప్రోగ్రాంలో మ్యాథ్స్తో పాటు ఫిజిక్స్ కూడా టీచ్ చేయడం అయితే జరుగుతుంది. అందులో క్లాసికల్ మెకానిక్స్, ఎలక్ట్రోడైనమిక్స్, థర్మోడైనమిక్స్, ఆప్టిక్స్, క్వాంటమ్ మెకానిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మరి ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది అంటే కోర్సులను వీళ్ళు ఎవరైతే టీచ్ చేస్తారో ఫ్యాకల్టీ వాళ్ళైతే సిఎంఐ ఫ్యాకల్టీ ఉంటారు అండ్ ఐఎంఎస్ చెన్నై ఫ్యాకల్టీ కూడా ఉంటారు అండ్ ఇంకా ఇతర ప్రతిష్టాత్మక సంస్థల గౌరవనీయ శాస్త్రవేత్తలు కూడా వచ్చి ఇక్కడ టీచ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబై నుంచి ఫ్యాకల్టీ రావడం జరుగుతుంది, ఐఎస్ఐ నుంచి కూడా రావడం జరుగుతుంది అండ్ ఐఐటి మద్రాస్ చెన్నై ఇక్కడ నుంచి కూడా ఫ్యాకల్టీ వచ్చి ఇక్కడ టీచ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ పూణే ఆ ఫ్యాకల్టీ కూడా అంటే గెస్ట్ ఫ్యాకల్టీగా వచ్చి ఇక్కడ టీచ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ల్యాబ్ ఎలా ఉంటుంది అంటే సిఎంఐలోని ప్రతి విద్యార్థికి
అధునాతన సౌకర్యాలతో అంటే మోడర్న్ ఫెసిలిటీస్తో అయితే కంప్యూటర్ ల్యాబొరేటరీ అయితే ఉంటుంది, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. ఫిజిక్స్ సంబంధించిన స్టూడెంట్స్ అయితే వాళ్ళ ల్యాబ్స్లో సిఎంఐలోని స్పెషల్ ల్యాబ్ ఉంటుంది వాళ్ళ కోసము. వాళ్ళు దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ప్రాక్టికల్గా కూడా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే సిఎంఐలో 2 బీఎస్సీ ప్రోగ్రామ్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం మేలో అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అదే సిఎంఐ ఎంట్రన్స్ ఎగ్జామ్. దీంట్లో ఏంటి అంటే జాతీయ స్థాయి ఒలింపియాడ్ అంటే నేషనల్ ఒలింపియాడ్స్లో ఎవరైతే మంచి మెరిట్ చూపిస్తారో ఆ స్టూడెంట్స్కి వీళ్ళకి స్పెషల్ మినహాయింపు అయితే ఉంటుంది. ఈ మినహాయింపు కూడా ఇవ్వాలా వద్దా అనేది సిఎంఐ వాళ్ళ కమిటీ డెసిషన్ పైననే డిపెండ్ అయి ఉంటుంది. సిఎంఐలోని ప్రోగ్రామ్ పూర్తిగా రెసిడెన్షియల్, ప్రతి ఒక్క స్టూడెంట్ హాస్టల్లోనే ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా అంటే వాళ్ళ పర్సనల్ నీడ్స్ కోసం కావచ్చు, ఇంకేదైనా అవసరాల కోసం వాళ్ళు టౌన్స్కి వాళ్ళ దగ్గరలో ఉన్న వాటికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అదేవిధంగా మనం ఫీజెస్ స్కాలర్షిప్స్ గురించి చూసుకున్నట్లయితే ప్రతి సెమిస్టర్కి 1,25,000 అయితే ఉంటుంది, ఇయర్కి 2 సెమిస్టర్స్. సో అట్లా చూసుకుంటే ప్రతి ఇయర్కి 2,50,000 ఫీ అయితే ఉంటుంది. అండ్ స్కాలర్షిప్ ఎవ్రీ ఇయర్ 35 మెంబర్స్కి అయితే స్కాలర్షిప్ ఉంటుంది. సో ఈ 35 మెంబర్స్కి ఇచ్చే స్కాలర్షిప్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ట్యూషన్ ఫీ కంప్లీట్గా కన్సెషన్ అయితే ఉంటుంది. ప్రతి నెల 5,000 ఫెలోషిప్ కూడా ఉంటుంది. ఈ స్కాలర్షిప్ అనేది అడ్మిషన్ టైంలోనే అంటే వాళ్ళ యొక్క మెరిట్, వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీని బట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రతి సెమిస్టర్కి ఒకసారి వాళ్ళ యొక్క అకాడమిక్ ఎలా ఉంది అనేది వాళ్ళు దాని మీద చూసిన తర్వాత ప్రతి సెమిస్టర్కి ఒకసారి వాళ్ళ అకాడమిక్ రిజల్ట్ చూసి కూడా ఈ స్కాలర్షిప్ని ఇవ్వాలా వద్దా అనేది కూడా వాళ్ళు డెసిషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సిఎంఐ లక్ష్యం ఏంటి అంటే ఎకనామిక్ పరిస్థితుల వల్ల ఎవ్వరు కూడా చదువుని కోల్పోకూడదు అన్నదే. అందుకే ఫుల్ ఆర్ పార్షియల్ ట్యూషన్ ఫీస్ కన్సెషన్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే నీడీ స్టూడెంట్స్ అంటే ఫైనాన్షియల్గా అవసరమైన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకైతే స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ హాస్టల్ ఫీ కనుక చూసుకున్నట్లయితే ప్రతి సెమిస్టర్కి 31,000 అయితే హాస్టల్ ఫీ ఉంటుంది. లైక్ హాస్టల్ ఫీజు 4,000 అండ్ మెస్ ఛార్జెస్ 23, ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ అవి ఒక 4,000. టోటల్గా చూసుకున్నట్లయితే ప్రతి సెమిస్టర్కి ఎవ్రీ సెమిస్టర్కి 31,000 పే చేయాల్సి ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే సిఎంఐ విద్యార్థులు అయితే పూర్తి రెసిడెన్షియల్ స్టూడెంట్సే ఉండాల్సి ఉంటుంది. ప్లేస్మెంట్స్ ఇక్కడ ఉండే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయంటే 23-24 ప్రకారం చూసుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 25 to 26 lakhs per annum అండ్ యావరేజ్ కనుక చూసుకున్నట్లయితే 18 lakhs అండ్ మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే అది కూడా 18 to 19 lakhs per annum అయితే ఉంటుంది. ఇందులో ఎవరు మెయిన్ రిక్రూటర్స్ అంటే టాప్ రిక్రూటర్స్ ఎవరు అంటే జేపీ మోర్గాన్ చేస్, అడోబ్, వెల్స్ ఫార్గో, స్టాండర్డ్ చార్టర్డ్, పేపాల్, యాక్సెంచర్, ఐడిఎఫ్సి, కంటార్ అనాలిటిక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మైక్రోన్, జెన్డ్రైవ్, టీఆర్డీడీసీ ఇలాంటి మంచి కంపెనీస్ అయితే ప్లేస్మెంట్స్కి సిఎంఐకి రావడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే సిఎంఐ మొత్తానికైతే మంచి అంటే ప్లేస్మెంట్స్ పరంగా అయితే మంచి కాలేజ్. సో బీఎస్సీ హానర్స్ ప్రోగ్రాంలో మంచి ప్లేస్మెంట్స్ అవకాశాలు ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది. వారి డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ రంగాల్లో మంచి ప్లేస్మెంట్స్ అయితే వాళ్ళకి ఇప్పటికే వచ్చాయి. అదేవిధంగా అయితే ఇందులో కొంతమంది ప్లేస్మెంట్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు హైయర్ స్టడీస్ మీద లేకపోతే రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు పీజీ కోర్సెస్ వైపు వెళ్ళడం కూడా జరిగింది. సో సిఎంఐ మీద మనం చేసినటువంటి కంప్లీట్ రివ్యూ ఇది. ఇంకా మీకు ఏదైనా యూనివర్సిటీస్ గురించి కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వాటి గురించి కూడా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కొన్ని వాట్సాప్ కమ్యూనిటీ లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కనుక దాంట్లో జాయిన్ అయితే బెస్ట్ స్కూల్స్, ఇంటర్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు.